వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ తో పాటు పార్టీలోని కీలక నేతల నుంచి కేడర్ వరకు అందరిపై కేసులు నమోదవుతున్నా ఆ పార్టీ మాత్రం దూకుడుగానే వెళ్లాలని నిర్ణయించుకుందా? పర్యటనలు పరామర్శల పేరిట అధినేత జగన్ వారానికో ప్రాంతానికి వెళ్లడం, అక్కడ కేసులు నమోదు కావడం, మరోవైపు కీలక నేతలపై వరుస కేసుల ఎపిసోడ్స్ నమోదవుతున్నా తగ్గేదే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారా? కేసులు కేసులే, ఆందోళనలు ఆందోళనలే అన్నట్లుగా ఆ పార్టీ నేత జగన్ నిర్ణయించుకోవడానికి కారణం ఏంటి? అసలు ఆయన ఆలోచన ఏంటి? ఏపీలో వైసీపీ నేతలపై కేసుల పరంపర కొనసాగుతున్న ఆ పార్టీ మాత్రం దూకుడు తగ్గించకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆ పార్టీ కీలక నేతల నుంచి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తల వరకు ఏదో ఒక కేసు నమోదు అవుతూనే ఉంది. వైసీపీ కీలక నేత పింగళి రామకృష్ణారెడ్డితో మొదలుకొని ఆ పార్టీ అధినేత జగన్ వరకు ముఖ్య నేతలందరిపై కేసులు నమోదయ్యాయి. వైసీపీ నేతల సానుభూతి పర్ల పైన ఫైర్ అయ్యాయి. వైసీపీలో ఎవరిపై కేసులు లేవని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కూటమి సర్కారుపై దూకుడుగానే వెళ్లాలని డిసైడ్ అయ్యారు. మాజీ సీఎం జగన్ ఇటీవల చేపట్టిన పర్యటనలో సూపర్ సక్సెస్ అయ్యారని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటుంది. వైసీపీ శ్రేణులు, అభిమానులు జగన్ కోసం పోటెత్తడంతో పర్యటనలో విజయవంతం అయ్యామని భావిస్తోంది. అయితే జగన్ పర్యటించిన ప్రతి చోట కేసులు నమోదవుతున్నా జగన్ ఎక్కడా కూడా తగ్గేదే లేదంటూ ఓవైపు కేసుల పరంపర కొనసాగుతున్నా వైసీపీ ఆందోళన విషయంలో తగ్గడం లేదు. ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం విజయవంతమైంది. దీంతో పౌరుబాట పట్టాలని ఆ పార్టీ అధినేత జగన్ భావిస్తున్నారు. సూపర్ 6 హామీల అమలు విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని, ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయిందని జగన్ చెబుతున్నారు. కూటమి సర్కారుకు ఏడాది పూర్తి కావడంతో హనీమూన్ టైం పూర్తయిందని, ప్రభుత్వ వైఫల్యాలను వరుసబెట్టి ప్రజల్లోకి తీసుకెళ్లే సమయం వచ్చిందంటుంది. పార్టీ నేతలతో విస్తృత సమావేశం నిర్వహించిన జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు సర్కారుపై దండయాత్ర ప్రకటించారు. రీపోలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు మేనిఫెస్టోలోని ప్రజల్లోకి గుర్తొచ్చేలా 5 వారాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్. వరుస కేసులతో వైసీపీ నేతలను ఇరుకును పెట్టేందుకు చూస్తున్న కూటమి ప్రభుత్వంపై 5 వారాల పాటు వైసీపీ శ్రేణులు నిర్వహించాల్సిన కార్యాచరణ ప్రకటించారు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అంటూ ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొంటారు. ప్రజలతోనే QR కోడ్ స్కాన్ చేయించి వారు ఎంత నష్టపోయారో వివరించనున్నారు. వైసీపీ ఆందోళనలో ఆ పార్టీకి లాభిస్తాయా? రానున్న రోజుల్లో పరిణామాలు ఎలా మారబోతున్నాయనేది మాత్రం వేచి చూడాలి.